హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం మనందరం చూస్తూనే ఉన్నాం. అజిత్ దోవల్ను మోదీ 2014లో ఫస్ట్ టైం జాతీయ భద్రతా సలహాదారుగా ఎంపిక చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు అజిత్ దోవల్ను మోదీ అస్సలు వదలడం లేదు. ఇంకో 4 ఇయర్స్ వరకు అజిత్ దోవల్ ఈ పదవిలో కంటిన్యూ అవుతూనే ఉంటారు. 4 ఇయర్స్ తర్వాత కూడా మోదీ అజిత్ దోవల్ను తీసి పక్కన పెట్టే పరిస్థితిలో అస్సలు లేరు. ఎందుకంటే ప్రస్తుతం అజిత్ దోవల్ వయసు 80 ఏళ్ళు. ఒక జాతీయ భద్రతా సలహాదారు లాంటి అత్యున్నత పదవిలో 80 ఏళ్ళు పైబడిన వారిని ఎంపిక చేయడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అజిత్ దోవల్ అనే వ్యక్తి చాలా అత్యున్నత పోస్టుల్లో పనిచేశారు. ఒక స్పైగా పాకిస్తాన్లో 7 ఏళ్ళు వర్క్ చేశారు. ఆయన బ్రెయిన్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఎక్కువగా బ్రెయిన్ వర్క్ చేసిన వాళ్ళకు వయసు మీద పడిపోయేసరికి మందకొడి అవుతూ ఉంటుంది. అంటే బ్రెయిన్ పవర్ అనేది తగ్గుతూ ఉంటుంది. కానీ మోదీ మాత్రం అజిత్ దోవల్ను అదే విధంగా ఎంపిక చేస్తూనే వచ్చారు. దోవల్కు ప్రస్తుతం బ్రెయిన్ పవర్ తగ్గింది అని చెప్పలేం. కానీ అతన్ని కాకుండా ఇంకొకరిని ఎంపిక చేసే అవకాశం ఉన్నా కూడా మోదీ అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ఓన్లీ అజిత్ దోవల్ను మాత్రమే ఎంపిక చేసుకుంటూ వస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ జూన్లో అజిత్ దోవల్ తన పదవీ కాలాన్ని ముగించుకున్నారు. అయినా కూడా మోదీ మరో 5 ఏళ్ళు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పటికీ 1 ఇయర్ దాటిపోయింది. మరో 4 ఇయర్స్ ఈ పదవిలో కంటిన్యూ అవుతూ వస్తారు. అయితే దోవల్నే మోదీ ఎందుకు ఆ విధంగా ఎంపిక చేసుకుంటూ ఉన్నారు? ఇతర ఐఏఎస్లను కానీ ఐపీఎస్లను కానీ ఎంపిక చేసుకోలేరా? దీని అంతటికీ కారణం ఏమై ఉంటుంది అంటే మెయిన్గా అమెరికా మన లదాఖ్లో ఆర్మీ బేస్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ వస్తోంది. దీనివల్లే అజిత్ దోవల్ను మోదీ కంటిన్యూ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ట్రంప్ మన ఇండియాపై టారిఫ్ వార్కు పాల్పడడానికి కూడా ఇదే మెయిన్ రీజన్ అని చాలామంది డిఫెన్స్ నిపుణులు చెబుతూ ఉన్నారు. అయితే అమెరికా ఈ లదాఖ్లోనే ఆర్మీ బేస్ ఎందుకు ఏర్పాటు చేయాలని అనుకుంటోంది, దీని వెనుక ఉన్న రీజన్స్ ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే అజిత్ దోవల్కు జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ మీద చాలా పట్టు ఉంది. రీసెంట్గా ఆగస్టు 11న అమెరికన్ డిఫెన్స్ ఎక్స్పర్ట్ ఒకతను ఒక ట్వీట్ చేశారు. కీలకమైన ట్వీట్ ఇది. దీంట్లో ఏమని ఉందంటే అమెరికా ఇండియాతో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక ఇటువంటి దేశాల్లో తన ఆర్మీ బేస్లను ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తుంది. వీటిలో మరీ ముఖ్యంగా ఇండియాలో 3 వరకు ఆర్మీ బేస్లను ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తుంది. అవి జమ్మూ కాశ్మీర్ అండ్ ఉత్తరాఖండ్ అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో 3 ఆర్మీ బేస్లను ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తోంది అని ట్వీట్ చేశారు. ఈయన డిఫెన్స్ ఎక్స్పర్ట్ కాబట్టి ఈ ట్వీట్కు కాస్త ప్రాధాన్యత సంతరించుకుంది. జనరల్గా ఈ ఉత్తరాఖండ్ అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్ అండ్ జమ్మూ కాశ్మీర్లో అమెరికా ఈ విధంగా ఆర్మీ బేస్లను ఏర్పాటు చేయడానికి మెయిన్ రీజన్ చైనాను ట్యాకిల్ చేయడంలో భాగంగానే వీటిని ఏర్పాటు చేయాలని అమెరికా భావిస్తోంది. ఎందుకంటే చైనాపై ప్రెజర్ టాక్టిక్స్ ఉపయోగించడానికి ఇవి కీలకంగా ఉపయోగపడనున్నాయి. మరీ ముఖ్యంగా లదాఖ్ ఆర్ జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతంలో కనుక అమెరికా ఆర్మీ బేస్ పడితే ఇది చైనాపై స్పై చేయడానికి చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా చైనాలోని టిబెట్లో ఆ దేశపు ఆర్మీ స్పై బేస్ చాలా పెద్ద ఎత్తున నిర్మించారు. లాసాలో చైనాకు చెందిన అతిపెద్ద సైబర్ వార్ఫేర్కు సంబంధించిన ఆఫీస్ ఉంది. ఇక్కడి నుంచి లండన్ వరకు చైనా స్పైయింగ్ నిర్వహిస్తోంది. దీన్ని ట్యాకిల్ చేయాలి అంటే అమెరికా మన లదాఖ్లో కనుక ఆర్మీ బేస్ను ఏర్పాటు చేస్తే దీన్ని ఖచ్చితంగా ట్యాకిల్ చేయగలను అని అమెరికా భావిస్తోంది. అదే సమయంలో ఈ లదాఖ్ అండ్ జమ్మూ కాశ్మీర్ అనేది మన దేశ ఆర్మీ వ్యూహాత్మకంగా చాలా కీలకమైన ప్రాంతం. మనందరికీ తెలుసు జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ ప్రాంతం గత 70 ఏళ్ళుగా ఆర్టికల్ 370 వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు పడింది. దీన్ని 2019లో నరేంద్ర మోదీ గవర్నమెంట్ తొలగించింది. ఈ ఆర్టికల్ 370 తొలగింపులో అజిత్ దోవల్ చాలా కీలకమైన రోల్ ప్లే చేశారు. అజిత్ దోవలే లేకుంటే అసలు ఈ ఆర్టికల్ 370 అంత ఈజీగా తొలగించేవారు కాదు అని రక్షణ నిపుణులు చెబుతూ ఉన్నారు. 2014 నుంచే ఎప్పుడైతే మోదీ అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచే అజిత్ దోవల్ దీనిపై వర్క్ చేశారు. చివరికి 2019 తర్వాత దీన్ని తొలగించారు అని చెబుతూ ఉన్నారు. అజిత్ దోవల్ ఈ జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ ప్రాంతంలో చాలా కీలకంగా వర్క్ చేయడం వల్ల దానికి సంబంధించిన రహస్యాలన్నీ అజిత్ దోవల్కు బాగా తెలుసు.
ఆయనకు తెలిసినంతగా ఇతర ఎవరికి తెలియదు అని రక్షణ రంగ నిపుణులు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కూడా అమెరికా ఆర్మీ బేస్ని ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. ఈ ప్రాంతంలో కూడా అజిత్ దోవల్ చాలా కీలకమైన రోల్ ప్లే చేశారు. అదేమిటంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఎక్కువగా వేర్పాటువాదం అనేది చాలా ఎక్కువగా ఉండేది. NSCNK ఇటువంటి వేర్పాటువాద సంస్థలు, బోడోలాండ్, నాగాలాండ్ వేర్పాటువాద సంస్థలు తమకు ప్రత్యేక దేశం కావాలి అని ఉద్యమించాయి. అటువంటి వేర్పాటువాద సంస్థలతో అజిత్ దోవల్ కీలకంగా చర్చలు జరిపించి అంటే స్పైస్ను ఆయా సంస్థల్లోకి చొరబడి వారి గుట్టును తెలుసుకుని మరీ ఆయా సంస్థలను నిర్వీర్యం చేయడంలో అజిత్ దోవల్ చాలా కీలకమైన రోల్ ప్లే చేశారు. ఒకానొక దశలో ఈ సంస్థలన్నీ తమ ఆయుధాలతో సహా ఢిల్లీకి వచ్చి లొంగిపోయిన ఘటనలు కూడా గతంలో జరిగాయి. కాబట్టి అజిత్ దోవల్కు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా చాలా పట్టు ఉంది. అంతేకాకుండా ఉత్తరాఖండ్ అనేది అజిత్ దోవల్ సొంత రాష్ట్రం కాబట్టి ఆ రాష్ట్రంలో కూడా అజిత్ దోవల్కు కాస్తంత పట్టు ఎక్కువగానే ఉంది. ఈ 3 రాష్ట్రాల్లో అజిత్ దోవల్కు ఉన్న పట్టు ఎవరికీ లేదు. అందుకే మోదీ ఆయన్ను అదేవిధంగా కంటిన్యూ చేస్తున్నట్లు కనిపిస్తుంది. మనందరికీ తెలుసు, రీసెంట్గా బంగ్లాదేశ్లో షేక్ హసీనా అధికారం కోల్పోయిన తర్వాత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవేమిటంటే అమెరికా మా దేశంలోని సెయింట్ మార్టిన్ ఐలాండ్ను స్వాధీనం చేసుకోవాలని భావించింది. అక్కడ ఆర్మీ బేస్ను ఏర్పాటు చేయడానికి ట్రై చేసింది, కానీ దానికి నేను ఒప్పుకోలేదు. అందుకే తనను గద్దె దింపేందుకు అమెరికా ట్రై చేసింది అని ఆరోపించారు. ఇదంతా నిజమే. అమెరికా ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ను క్యాప్చర్ చేసి అక్కడ ఆర్మీ బేస్ను కనుక ఏర్పాటు చేస్తే దాని నుంచి బంగ్లాదేశ్, మన ఈశాన్య రాష్ట్రాలు అండ్ చైనాపై నిఘా ఉంచేందుకు అమెరికా ప్రయత్నం చేసింది. అదేవిధంగా బే ఆఫ్ బెంగాల్పై కూడా అమెరికా నిఘా ఉంచేందుకు ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ అనేది చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. కాబట్టి అమెరికా ఆ ప్రాంతంలో ఆర్మీ బేస్ని ఏర్పాటు చేయాలని భావించింది. దానికి షేక్ హసీనా అడ్డు చెప్పడం వల్లనే ఆమెను గద్దె దింపారు అనేది వాస్తవమే. ఇటు మన ఇండియాలో కూడా ఈ 3 ప్రాంతాల్లో అమెరికా ఆర్మీ బేస్ను ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తుంది. దీన్ని మన మోదీ అస్సలు ఒప్పుకోరు. ఇందుకోసం రక్షణ పరంగా అజిత్ దోవల్కు ఈ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం అందుతోంది. అంతేకాకుండా దీన్ని రాజకీయంగా కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే షేక్ హసీనా ఉదాహరణ తీసుకుంటే ఆమె ఆర్మీ బేస్ను అడ్డుకోవడం వల్ల ఆమెను రాజకీయంగా గద్దె దింపేందుకు అమెరికా భారీ ఆపరేషన్ను చేపట్టింది. అక్కడ విద్యార్థి సంఘాల ఉద్యమాలను ఉపయోగించుకుని అమెరికా ఆమెను గద్దె దింపింది. అదేవిధంగా మన ఇండియాలో కూడా రెజిమ్ చేంజ్ చేయడానికి అమెరికా ట్రై చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ట్రంప్ విధిస్తున్న టారిఫ్లు కూడా అందులో భాగమే. ఎందుకంటే మన దేశంపై కనుక ఈ విధంగా టారిఫ్లు విధిస్తే మనం ఖచ్చితంగా అమెరికా వద్ద కాళ్ళ బేరానికో వెళ్తాము, లేదంటే ఇక్కడ ఆర్థికంగా మనం కాస్త ఇబ్బందులు పడతాము. ఈ విధంగా ఇబ్బందులు పడటం వల్ల మన దేశంలో ఆర్థిక అస్తవ్యస్త అనేది ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని అమెరికా ఇక్కడ రెజిమ్ చేంజ్కు పాల్పడే అవకాశం కూడా లేకపోలేదు. దీన్ని మోదీ ఖచ్చితంగా ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవైపు అమెరికా ఏర్పాటు చేసే ఆర్మీ బేస్లను రక్షణ పరంగా అజిత్ దోవల్ అడ్డుకుంటూ ఉండగా, ఇటు రాజకీయ పరంగా మోదీ అండ్ అమిత్ షాలు దీన్ని ట్యాకిల్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ విధంగా మన దేశ రక్షణ బాధ్యతలను వీరిద్దరూ చూసుకుంటూ ఉన్నారు. అందుకే మోదీ అండ్ అజిత్ దోవల్ వీరిద్దరూ అధికారంలో ఉన్నంత వరకు వీరిద్దరూ కలిసే పని చేస్తారు. అజిత్ దోవల్ను వీడేందుకు మోదీ అస్సలు ఇష్టపడడం లేదు. అందుకే అజిత్ దోవల్కు వయసు 80 ఏళ్ళు వచ్చినా కూడా ఆయన్ను వీడడం లేదు. మరో 4 ఏళ్ళు ఆయన్ను ఆ పదవిలో కంటిన్యూ చేస్తూనే వస్తారు. అప్పటికి మోదీ మరోసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ టర్మ్ను మరింత కంటిన్యూ చేసేందుకు కూడా అవకాశం ఉంది అని అంటారు రక్షణ రంగ నిపుణులు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియోను పూర్తిగా రీసెర్చ్ చేసి మరీ రూపొందించాం. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ 10 మందికి షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.